అఖండ భారత్ పూర్తి చేయాలంటే ఒక మోడీ యొక్క నాయకత్వం చాలా ఈ దేశానికి అవసరం. అసాంఘిక శక్తులైన కులాల పేరు మీద, మతాల పేరు మీద, ప్రాంతీయ పేరు మీద వచ్చే విచ్ఛిన్నకర శక్తులకు ఓటు వేసే కన్నా ప్రపంచవ్యాప్తంగా నా అఖండ భారత్ అని గొప్పగా చెప్పుకోవాలంటే మోడీ గారిని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై, ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని నేను ఆశిస్తున్నాను. 100% బీజేపీ 400 పై స్థానాలు సాధిస్తుంది. దానికి ఎదురు అంటూ లేదు. ప్రస్తుతం ఇందిరాగాంధీ చచ్చేవాడికి రాజీవ్ తెలియదు, రాజీవ్ చనిపోయేదాకా సోనియా నాయకత్వం అని తెలియదు. వీళ్ళందరికంటే గొప్పవాడు ఎవరు? ఇంటికాడికి పోయి కూర్చున్న పివి నరసింహరావు గారు ప్రధాని అయ్యారు. అదేవిధంగా మేమేదో చేశానన్నీ నిజమే కనుకైతే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ఓడిపోవడానికి ఆస్కారమే లేనిది. ఈ రోజు తెలుగుదేశం గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా, ఇంకోటి గెలుస్తుందా అంటే కాదు. ఖచ్చితంగా ఈసారి ఎన్డీఏ గెలిచేదే. 400 పై స్థానాలు ఎన్డీఏ వచ్చేదే. దానికి నిస్సంకోచంగా ఎవరు అయినా హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. అఖండ భారత్ యొక్క వాల్యూ తెలియాలంటే 400 స్థానాలు పై చిల్లర ఖచ్చితంగా గెలిచేదే.